నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రధాని మోదీ పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐరోపా సమైక్యతో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావించారు. అది శుభసూచకమని అన్నారు. రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అంటూ బడ్జెట్ టోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం భారత్ రీఫార్మ్ ఎక్స్ప్రెస్ లో ముందుకు వెళ్తుందని, ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అలాగనే సాంకేతికత మనుషులకి ప్రత్యామ్నాయం కాదని మోదీ అన్నారు. కృషి రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించింది. ప్రపంచానికి భారత్ ఆశాకిరణం. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకు వెళ్తుంది. వికసిత భారత్ కోసం ఎంపీలు కృషి చేయాలి. పెండింగ్ సమస్యలకి పరిష్కారం లభిస్తూ ఉండటంతో భారత్ ను సుస్థిర దేశంగా ప్రపంచం చూస్తుంది. ఈయూలోని 27 దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని పేర్కొన్నారు. మనం టెక్నాలజీతో పోటీ పడతాం, దానిని అందిపుచ్చుకుంటాం, దాని సామర్థ్యాన్ని అంగీకరిస్తాం. అయితే అది మనుషులను భర్తీ చేయలేదు అని అన్నారు. लेखा जोखा था और 140 करोड़ देशवासी और उसमें भी ज्यादातर युवा उनके एस्पिरेशंस को रेखांकित करने का बहुत ही सटीक उद्बोधन सभी सांसदों के लिए कई मार्गदर्शक बातें भी कल आदरणीय राष्ट्रपति जी ने सदन में सबके सामने रखी है। सत्र के प्रारंभ में ही और 2026 के प्रारंभ में ही आदरणीय राष्ट्रपति जी ने सांसदों से जो अपेक्षाएं व्यक्त की हैं, उन्होंने बहुत ही सरल शब्दों में राष्ट्र के मुखिया के रूप में जो भावनाएं व्यक्त की हैं, मुझे पूरा विश्वास है कि सभी माननीय सांसदों ने उसको गंभीरता से लिया ही होगा और ये सत्र अपने आप में बहुत ही महत्वपूर्ण सत्र होता है। ये बजट सत्र है। 21वीं सदी का 1/4 हिस्सा बीत चुका है। ये दूसरे चौथाई का प्रारंभ हो रहा है और 2047 विकसित भारत के लक्ष्य को प्राप्त करने के लिए ये महत्वपूर्ण 25 वर्ष का दौर आरंभ हो रहा है और ये दूसरे क्वार्टर का, इस शताब्दी की दूसरे क्वार्टर का ये पहला बजट आ रहा है और वित्त मंत्री निर्मला जी देश की पहली वित्त मंत्री ऐसी है, महिला वित्त मंत्री ऐसी है जो लगातार 9वीं बार గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిర్ధారించిందని రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్ల మంది భక్తుల మనోభావాలతో గత ప్రభుత్వం ఆడుకుందని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్కు చెందిన ఒక డైరీ సంస్థ ఒక చుక్క పాలు కూడా సేకరించకుండానే కేవలం కెమికల్స్ మరియు పామ్ ఆయిల్ తో కృత్రిమ నెయ్యిని తయారు చేసి తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. నెయ్యి నాణ్యత పరీక్షల్లో పట్టుపడకుండా ఉండేందుకు ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్స్ వంటి రసాయనాలను వాడినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. దేశంలో ఏ దేవుడికి ఎవ్వరు కూడా ఔరంగజేబు లాంటి వాళ్ళు కూడా ఇంత మహాపచారం చేయలేదు. దేవుడికి ప్రీతిపాత్రంగా పెట్టుకునే మనం సమర్పించే ప్రసాదాన్ని కల్తీ తెలిసి మరి నేరం చేయడం అనేది ఇంకా ఘోరం. నిజం ఎప్పటికైనా గెలవాలి, నిజమే గెలవాలి అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మేము 4-5 సంవత్సరాలుగా తిరుమలలో అపచారం జరుగుతోంది, తిరుమల లడ్డూలో అపచారం జరుగుతోంది, తిరుమల నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ ఉంది, లేకపోతే ఇంత ఈజీగా చెడిపోయే అవకాశం లేదు, 2-3 రోజుల కల్లా లడ్డు పాడైపోతున్నాయని కోడై కూస్తున్నాం, ఇల్లెక్కి కూసాం.
మొత్తుకున్నాం. ఆయన కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన పార్టీని మించిన 2 చైర్మన్లు కానీ ఎవరు పట్టించుకోలేదు. సరికదా, కల్తీని కంటిన్యూ చేశారు. అనగానే దీని మీద మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. వీ హ్యావ్ సెండ్ ది శాంపుల్స్ టు ఎన్డీడీబీ, వీ హ్యావ్ సెండ్ ది శాంపుల్స్ టు కర్నాల్. సో ప్రతి చోట నుంచి అదే రిపోర్ట్లు వచ్చాయి. మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయి. మోనోగ్లిజరైడ్స్ అంటే మోనోగ్లిజరైడ్స్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ బోత్ యానిమల్ ఫ్యాట్ యాజ్ వెల్ యాజ్ ప్లాంట్ ఫ్యాట్. యానిమల్ ఫ్యాట్లో నుంచి కూడా మోనోగ్లిజరైడ్స్ తీసుకోవచ్చు, ప్లాంట్ ఫ్యాట్లో నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే మొక్కల్లో నుంచి, జంతువుల్లో నుంచి ఈ కొవ్వుని తీసుకొని దాంట్లో కలపచ్చు. ఖచ్చితంగా 2 అని ఇదమిద్దంగా చెప్పలేము, బట్ 2 ఉండొచ్చు అన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇన్ని ట్యాంకర్లో పామాయిల్ వస్తుంటే, ఇంత డబ్బులు వాళ్ళందరికీ చెల్లిస్తుంటే, వైవి సుబ్బారెడ్డి గారు తన పిఏని సీఎంఓతో, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి అతన్ని ఢిల్లీలో ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ ఆఫీసర్ అంటూ ఒక పోస్టును సృష్టించి అక్కడ పెట్టేంత దాకా జరిగిందంటే వీళ్ళకేమీ తెలియదని మనల్ని నమ్మమంటారు. తెలియకుండా జరిగిందో తెలిసి జరిగిందో ఐఎమ్ రియలీ సారీ అని ఒక మాట చెప్తే అట్లీస్ట్ మీ వ్యక్తిత్వం అనేది ఒక మెట్టెక్కుతుంది అని మా యొక్క భావన. అందుకే అంటున్నాను, ఒక్కసారి ఆ రిపోర్ట్ మొత్తం చదువుకోండి. చదివిన తర్వాత కూడా మీకేమన్నా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళల రక్షణ గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఆయన తీరు దుర్యోధనుడు, దుశ్శాసనుడు నీతి వ్యాఖ్యలు చెప్పినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే వివాదంపై శ్రీదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల పాలనలో మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన జగన్ ఇప్పుడు నీతులు మాట్లాడటం హాస్యాస్పదం. అరాచక శక్తులకు కొమ్ము కాసిన చరిత్ర కలిగిన వారు మహిళా రక్షణ గురించి మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. మరోవైపు రాజకీయ కక్షలు, తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు పెట్టి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు అని అంటున్నారు. ఈరోజు నేను మీ అందరికీ ఒకటి గుర్తు చేస్తున్నాను. మహిళల రక్షణపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా సిగ్గుతనం అనిపిస్తుంది. ఎందుకంటే మహిళల రక్షణ గురించి ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు మాట్లాడితే మనందరికీ ఎంత ఎబ్బెట్టుగా, హాస్యాస్పదంగా ఉంటుందో ఈరోజు ఈ వైసీపీ ముఠా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, మీ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి ఘనకార్యాలు చేశారో. ఎంపీ, అలనాటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అశ్లీల దృశ్యాలన్నీ కూడా వైరల్ అయిపోయి ఆయన మరి చూపించరాని విషయాలన్నీ బట్టబయలు చేస్తూ మరి జనాలందరూ కూడా అది చూడలేక చెవులు మూసుకొని కళ్ళు మూసుకునే పరిస్థితి. అలాంటి వ్యక్తిని గురించి మరి వరదు కళ్యాణి, రోజారెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారు? వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగపోయినాయి? వాళ్ళు దీని గురించి ఎందుకు క్వశ్చనించలేదు అలనాటి ప్రభుత్వాన్ని? మరి క్వశ్చనించకపోయారు. కనీసం ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారా? చేయలేదు. ఇక మీరు మాట్లాడతారు ఈ కూటమి ప్రభుత్వం అంటే కామ కూటమి అని. మరి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలన్ మీద ఆరోపణలు వస్తే ఎన్డీఏ కూటమి ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా లేదా? మీరు పేపర్లు చదువుతున్నారా, చూస్తున్నారా? మరి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కోడుమూరు ఎమ్మెల్యే ఆయన ఒక గ్రామ సచివాలయంలో ఉన్న ఒక వీణా అనే ఒక లేడీని ఏదో అశ్లీలంగా ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు, అబార్షన్స్ అయినాయి అని రకరకాలుగా ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడటం. మరి అవతల వాళ్ళు వచ్చి ఇవి ఫేక్, ఆమె బ్లాక్మెయిలర్ అని వాళ్ళు చెప్పడం, ఇదంతా చూసి కూడా జనసేన పార్టీ ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టిందా లేదా? ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నాడా? ఎందుకంటే ఏదైనా ఒక విషయం మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీలాగా టకా డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. అదే మీరు చేసిన తప్పు. అందుకే మీకు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే ఒక విషయం మన దగ్గరకు వస్తే దానికి నిజ
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ చేసిన వ్యవహారంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. భక్తుల విశ్వాసాలను కాలరాస్తూ పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏకంగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి తిరుమలకు సరఫరా అయిందని, ఇది భక్తులపై జరిగిన అతిపెద్ద దాడి అని ఆయన పేర్కొన్నారు. అడ్డగోలుగా కల్తీకి పాల్పడిన డైరీ యజమానులకు వైసీపీ పెద్దల అండదండలు ఉన్నాయని, అందుకే వారు అంత ధైర్యంగా స్వామివారి ప్రసాదంతో వ్యాపారం చేశారని ఆరోపించారు. మోహన్ రెడ్డి అండ్ టీం ఈరోజు అడ్డంగా దొరికిపోయి కల్తీ నెయ్యితో తయారు చేసి హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు వ్యవహరించారు. సిట్టు ఆధారాలతో సహా దాదాపు 55 విషయాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మీరు దొరికిపోయారు. ఈ కల్తీ నెయ్యి జరిగిందని దొరికిపోయిన సందర్భాల్లో దాన్ని మలుచుకోవడానికి ఏమీ జరగలేదని మళ్ళీ కూడా మీ మీడియా ద్వారా లేకపోతే మీకున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యక్తులు మాట్లాడుతుంటే అసలు ఇది ఏం దుర్మార్గమైన మా విషయం అర్థం కాని పరిస్థితి. అది కూడా కప్పుచ్చుకోవడానికి మళ్ళీ తప్పుదావగా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టే విధంగా మీరు మాట్లాడుతున్న తీరు కూడా గమనించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజానీకానికి ఖచ్చితంగా వారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన చేస్తున్న అవాకచవాకులు మనం చూస్తున్నాం. బెంగళూరు ప్యాలెస్లో ఉండి తాడేపల్లి ప్యాలెస్కి అప్పుడప్పుడు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలని మళ్ళీ కలుషితం చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కనీసం 10 రోజులు కంటిన్యూగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నివాసం ఉన్నారా? ఈ రాష్ట్రం కోసం మీకు తెలుసా? పారిశ్రామిక అభివృద్ధి జరగకూడదని మీకు అసూయ. అందుకే ఈరోజు అన్ని రకాలు చేస్తున్నాం. ఈరోజు పత్రికలు కూడా చూశాను, పాదయాత్ర స్టార్ట్ చేస్తాను మళ్ళీ వస్తామని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టించి 5 సంవత్సరాల్లో ఎలాగోనో అధికారంలోకి వచ్చావు సంపాదించావు. ఏ పరిస్థితుల్లో కూడా ఎన్ని సంవత్సరాలు కాదు మీరు పాదయాత్ర కాదు బొర్లిది రాష్ట్రం తిరిగినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎట్టి పరిస్థితులు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదం లడ్డును పంది కొవ్వు జంతువుల కొవ్వు కలవలేదని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ కోరాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు అతి పవిత్రమైన దేవాలయాలు అగ్రగామిగా నిలబడే దేవస్థానమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని తెలిపారు. అధికారం కోసం దేనికైనా తెగించేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదంలో కల్తీ జరిగిందని అన్నారని తెలిపారు. అంతేకాకుండా లడ్డూ తయారీలో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడారని అనగానే జనసేన నాయకుడు మెట్లు కడిగారని అన్నారు. జనసేన అధిపతి మెట్లు కడిగాడు. ఎంత దుర్మార్గం అండి. అంతేకాదు ఇక్కడ శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసింది, అది కూడా తినేశారని చెప్పారు. ఎంత అపచారం అండి. ఇది నిజమా? ఇది వాస్తవమా? దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఎంక్వైరీ చేయమంది. ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేశారు. ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కి పడింది. ఇంత చండాలంగా చంద్రబాబు మాట్లాడాడే, దీనిలో ఏముంది అని. ఏముంది దానిలో? పంది కొవ్వు కలవలేదు అని ఉంది, పశువుల కొవ్వు కలవలేదు అని ఉంది, వనస్పతి కలిసిందేమో అని ఉంది. కలిసి ఉండొచ్చు కూడా వనస్పతి. కల్తీ అనేది వనస్పతి డాల్డా కలిపారనమాట. ఇలా కలుపుతారనే కదా అక్కడ ఒక మిషనరీ పెట్టారు. నాకు తెలియని అంశం ఏంటంటే, ఏదైతే టెస్టులు చేశారో, కల్తీ ఉందని టెస్టుకు అనుమానం చేశారో, ఆ లారీలన్నీ ప్రసాదానికి ఉపయోగించారా? ఏది ఇప్పుడు ఏది వనస్పతి ఉందని పంది కొవ్వు లేదని తేల్చారు కదా, అది ఉపయోగించారా? ఆ రోజునే చెప్పాడు అవి ఉపయోగించలేదు, తిప్పి పంపించేశామని. ఏమిటి రాద్దాంతం? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పనలు చేస్తారా? ఇది మానవత్వమేనా? దైవాన్ని అడ్డపెట్టుకొని రాజకీయం చేస్తారా?
దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతారా? దైవాన్ని అడ్డం పెట్టుకొని సుబ్బారెడ్డి మీద బురద జల్లుతారా? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇది మానవుడు చేసే పనేనా? ఒక భక్తుడు చేసే పనేనా? పైగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి, తిరుపతికి కోతవేటు దూరంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు చేయవలసిందేనా ఇది? రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో, తప్పులేదు. కేసులు పెడుతున్నావు పెట్టు, మా మీద ఆరోపణలు చేస్తున్నావు చెయ్యి, మాకు అభ్యంతరం లేదు, ఎదుర్కొంటాం. అరే రే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే, అన్యాయమైన మాటలు మాట్లాడావే, దుర్మార్గమైన మాటలు మాట్లాడావే, నిన్ను క్షమిస్తాడా భగవంతుడు? నేను అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం. చివరికి అదేమో నిరూపణ కాలేదే. మంగళగిరిలోని అంజుమన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గమని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా అన్నారు. గుంటూరు నగరంలోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మతపరమైన భూములు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్దం కావడం బాధాకరమని అన్నారు. ఈ నెల 30న చేపట్టవలసిన నిరసన ర్యాలీ అదే రోజు ముఖ్యమంత్రి కార్యక్రమం ఉన్నందున వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 6 నమాజ్ అనంతరం నగరంపాలెం ఈద్గా నుంచి గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ జరుగుతుందని చెప్పారు. వందనాలు. మీ అందరికీ తెలుసు, అంజుమన్ ఇస్లామియా ప్రాపర్టీ గురించి 71.57 ఎకరాల గురించి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని కూటమి ప్రభుత్వం లాగేసుకోవడానికి పన్నాగాలు చేస్తే దాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన చేస్తుంది. సో దాంట్లో భాగంగానే 30వ తారీఖున మరి మధ్యాహ్నం 2 గంటలకి నమాజ్ తర్వాత ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పి మరి ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కానీ అదే రోజు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి గుంటూరు జీజీహెచ్కి వస్తున్నారని చెప్పి మరి ఒక ప్రోగ్రాం ఫిక్స్ అయింది. దానికోసం మరి ఇక్కడున్న పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికోసం వెళ్తే పర్మిషన్ కోసం వెళ్తే వాళ్ళని మరి ఆ రోజే సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి మరి రెండూ చూసుకోవటం ఇబ్బంది అంటే దానికోసం మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చే నెల ఫిబ్రవరి 6వ తారీఖున మరి పోస్ట్పోన్ చేసుకున్నాం. అదే జుమ్మా నమాజ్ తర్వాత మరి ఆ రోజు నిన్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఈ విషయం గురించి ఆయనకి గతంలో కూడా వివరించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు. ఖచ్చితంగా ఎంత దూరం వెళ్తారో, ఏ విధంగా మెడికల్ కాలేజీని మరి ఏ విధంగా మనం ఆపాము ప్రైవేటీకరణ జరగకుండా, అలాగే దీన్ని కూడా మనం కాపాడుకుందాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా ప్రాపర్టీ మైనారిటీలకి అలాగే అంజుమన్ సంస్థకి సంబంధించింది కాబట్టి అది కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది దాదాపుగా 2 నెలలు మనకి టైం ఉంటే ఫిబ్రవరి 18 తారీఖు దాకా మనకి టైం ఉంది. కాబట్టి 6వ తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని అదేవిధంగా ఇంకా బాగా అంటే దాదాపుగా 4000 మందితో చేద్దామని చెప్పి సిద్ధమయ్యాము. ఇప్పటికైనా సిద్ధంగానే ఉన్నాం. కానీ అధికారుల్ని అలాగే పోలీస్ అధికారుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ని 6వ తారీఖున షిఫ్ట్ చేసుకున్నాము. కావున ఈ ప్రోగ్రామ్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా మనకి ఇంకొక 1 వీక్ ఉంది, ఇంకా ప్రజల్లోకి కొన్ని ఏరియాస్లో ఇంకా దీని గురించి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి సంతకాల సేకరణ ఇంకా ఎక్కువ చేయించి మరి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా మళ్ళీ కృషి చేస్తామని చెప్పి 71 ఎకరాల అరెకరం మొత్తం 71.5 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీ ఎప్పటి నుంచో వక్ఫ్ మీద ఉండి దాన్ని కౌలు తీసుకొని మతానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పురాతన నుంచి జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రాపర్టీని ఎక్వైర్ చేయాలనేటువంటి ఉద్దేశానికి రావడం, చట్టబద్ధంగా ఎక్విజిషన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక మతపరమైనటువంటి భూముల్ని
మత అభివృద్ధి కోసం, సేవ కోసం ఉపయోగించేటటువంటి భూముల్ని ప్రభుత్వం తీసుకోవడం అనేది ధర్మం కాదని, ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఉన్నా కూడా ప్రభుత్వం ఈ వక్ఫ్ భూముల మీదకి రావడాన్ని ఎవరు అంగీకరించడం లేదు. దీన్ని ఎక్విజేషన్ నోటీస్ ఇచ్చినప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే వితిన్ 60 డేస్లో తెలియపరచవలసిందిగా నోటీసులు పెట్టారు. అది ఇట్ ఈజ్ ఎ ప్రొసీజర్. దీని మీద ముస్లిం సోదరులందరికీ అభిప్రాయం ఉంది, వ్యతిరేకమైన అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి తోడుగా ఉన్నది. కాబట్టి మళ్ళా అంటే డిసెంబర్ 18వ తారీఖున అనుకుంటాను కలెక్టర్ గారు ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు. మళ్ళా జనవరి, ఫిబ్రవరి 18 లోపల చట్ట ప్రకారం అభ్యంతరాలు తెలియపరచవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యంతరాలు తెలియపరచడం కోసం ఎవరో నేనో లేదా పార్టీ తరపు నేనో ముస్లిం పెద్దలుగా ఉన్నటువంటి మన ఫాతిమా గారు, రసూల్ గారు, అబ్దుల్ ఖాదర్ గారు, హఫీజ్ ఖాన్ గారు మేము వెళ్ళి నలుగురు ఇవ్వటం కంటే ఒక పెద్ద ఎత్తున ముస్లిం సోదరులను సమీకరించి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఇవ్వాలని తలంచాం. దానితో పాటు ఫాతిమా గారు ఆల్రెడీ సంతకాల సేకరణ, మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతోంది. ఎడ్యుకేట్ టు ది ముస్లిమ్స్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేయడం వాస్తవమని, అది మహాపాపమని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. గుంటూరు నగరం లాలాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురు జగన్మోహన్ రెడ్డి డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడి లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదుటిగా వచ్చి ప్రమాణం చేసే దమ్ము మీకుందా అని సవాల్ విసిరారు. వెంకటేశ్వర స్వామికి జగన్మోహన్ రెడ్డి అపచారం చేశాడు కాబట్టి 2024 సంవత్సరంలో 11 సీట్లకే పరిమితమయ్యాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెంపూడి శ్రీనివాసు, చల్ల ఆంజనేయ ప్రసాద్, జాగర్లమూడి శ్రీనివాసు, కె సత్యం, కొత్తపేట శివాలయం చైర్మన్ సాయి, పొత్తూరు వెంకటు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి మాట ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఆధారాలతో సహా చెప్పినటువంటి వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సరఫరా చేసేటువంటి నెయ్యిలో పందికొక్కుల్లాగా అవినీతి చేసి పాలు లేకుండా నెయ్యి తయారు చేసేటువంటి కొత్త టెక్నాలజీని ఇన్నోవేటివ్గా తీసుకుని వచ్చినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి సైకో సైన్యం ఈరోజు వేలాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను మంట కలిపేటువంటి విధంగా ఈరోజు చేసినటువంటి నిర్వాకం. ఆనాడు ప్రతిపక్షంలో పదే చెప్తున్నప్పుడు మాకు ఏమి తెలియదు, అమాయకులం అన్నట్టు యాక్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ అనేక మంది ఈ నెయ్యి స్కామ్లో ఈరోజు బయటపడినటువంటి పరిస్థితులు. సిట్లో బయటపడినటువంటి ముఖ్యంగా వేల కోట్ల లడ్లు, దాదాపు 20 కోట్ల లడ్లు పవిత్రంగా సప్లై చేసినటువంటి లడ్లో ఈ దిక్కుమాలిన నెయ్యిని వాళ్ళు వాడి కేవలం డబ్బు కకృతుపడి ఈ కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి నీచ నికృష్టపు కార్యక్రమాలు చేస్తూ తిరిగి ఈరోజు సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు చాలా బాధాకరం ఈరోజు. ఎందుకంటే దాదాపు 68 లక్షల కిలో కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తన దగ్గర పనిచేసేటువంటి అప్పన్న అనేటువంటి వ్యక్తి దగ్గర 4,69,00,000 రూపాయలు అతని పర్సనల్ ఖాతాలో ఉన్నటువంటి పరిస్థితులు. ఏ విధంగా ప్రజాధనాన్ని, ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి ధనాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం. ఆనాడు సభ్యులుగా ఉన్నటువంటి కొంతమందిని గైర్హాజరుపరిచి కుంభకోణాలు చేసినటువంటి పరిస్థితులు. వీళ్ళకి దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ లెక్క లేకుండా దోచుకోవడమే పరమావధిగా ఈరోజు జగన్ రెడ్డి గారి సైకో సైన్యం
ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టిందో మనందరం కూడా తెలుసుకోవాలి. తప్పకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జరిగినటువంటి దీని మీద వెంటనే హైకోర్టులో అప్పీల్ చేసి జగన్మోహన్ రెడ్డి జైలు పాలు చేయాలని, అలాగే ముఖ్యంగా దీని వెనక ఉన్నటువంటి ఏదైతే టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానీ ఆనాడు ఉన్నటువంటి ఎవరైతే భారతదేశంలో 1% ధనవంతుల చేతుల్లో 40% సంపద కేంద్రీకృతమై ఉందని, దేశ జాతీయ ఆదాయంలో వారే 23% పొందుతున్నారని, మరొక వైపు దిగువన ఉన్న 50% ప్రజలకు జాతీయ సంపదలో 6% సంపద మాత్రమే కలిగి 15% మాత్రమే జాతీయ ఆదాయాన్ని పొందడం బాధాకరమని విశ్రాంతి ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ GSRKR తెలిపారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో ఆర్థిక అసమానతల భారత్పై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్ఠికి ప్రధాన వక్తగా GSRKR విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాలు ఆర్థిక అసమానతల్ని మరింతగా పెంచేవిగా ఉన్నాయని అన్నారు. ఓవైపు పేదలు సామాన్యులు తమ ఆదాయంలో 40% వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వాలకు చెల్లిస్తూ ఉంటే, మరొక వైపు అత్యధిక ధనవంతులు పారిశ్రామిక రాయితీల పేరుతో వేలాది కోట్ల విలువ చేసే భూములను, సహజ సంపదను అప్పనంగా పొందుతున్నారని అన్నారు. ఒక ముఖాముఖి కార్యక్రమం, ముఖ్యంగా ఆర్థిక అసమానతలు, అలాగే దేశంలో రాష్ట్రంలో పాలన ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాల గురించి చర్చించడం జరిగింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఆర్థిక అసమానతలకు సంబంధించి, అందులో ముఖ్యంగా భారతదేశము అత్యధికమైనటువంటి ఆర్థిక అసమానతలు కలిగినటువంటి దేశంగా ఉందని ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్స్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 10% మందే 65% సంపద కలిగి ఉన్నారు. 1% వాళ్ళు 40% సంపద కలిగి ఉన్నారు. ఈరోజు జీడిపి చూస్తే ఇంచుమించు $2,500 ఓవరాల్గా మనం పర్ క్యాపిటల్ జీడిపిగా చూసినా 1% మంది ప్రజలకు, సంపన్నులకు ఇంచుమించు $1,700,000,000 జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళు కలిగి ఉన్నారు. 10% రిచ్ పీపుల్, ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంచుమించు $14,000,000,000 వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్గా కలిగి ఉన్నారు. ఇలాంటి ఇంత దారుణమైనటువంటి అసమానతలు కలిగినటువంటి దేశంలో ఒకవైపు ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదలు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు. కేవలం 6% మాత్రమే పేదల దగ్గర సంపద ఉంది. 50% మంది ప్రజల దగ్గర 6% మాత్రమే సంపద ఉంది. మిగిలినటువంటి వాళ్ళ దగ్గర మిగిలిన సంపద అంతా ఉంది. అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఏ విధంగా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నటువంటి ప్రజలను విముక్తి పరచటానికి ఎలాంటి విధానాలు తీసుకురావాలి? ఒకవైపు రాజ్యాంగం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో స్టేట్ షెల్ స్ట్రైవ్ టువర్డ్స్ బ్రిడ్జింగ్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటిది, టు బిల్డ్ ఎ వెల్ఫేర్ స్టేట్ అని స్పష్టంగా చెప్తున్నా కూడా రాజ్యాంగ ఆదేశాలకు కానీ రాజ్యాంగ సూత్రాలకు కానీ విలువ ఇవ్వకుండా, వాటికి తిలోదకాలు ఇస్తూ, రాజ్యాంగాన్ని గౌరవించకుండా, అందులో చెప్పినటువంటి అంశాలను పాటించకుండా, మాకు నచ్చిన వాళ్ళకే, సంపన్నుల కోసమే మేము పనిచేస్తాం, క్యాపిటలిస్టుల కోసమే పనిచేస్తాం, వారికి మరింత సంపద దోచిపెట్టే విధంగా మేము విధానాలు తీసుకొస్తాం, అందుకు సంబంధించిన గైడ్లైన్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ మార్పు చేసుకుంటూ కొత్త చట్టాలు తెస్తామని ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమి, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి సమిష్టిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప పేదలకు కావలసినటువంటి అవసరాలు కానీ, వారికి కల్పించాల్సిన ఉపాధిని కానీ ఉద్యోగాలను కానీ కల్పించే పరిస్థితి చేయడం లేదు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి అమరావతి అనేటువంటి ఒక రాజధానిని నిర్మిస్తున్నామని చెప్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ పార్టీలు కానీ ఎవరు కూడా వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదు. కానీ చేస్తున్న విధానం, దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న అన్ని వర్గాల కార్మికులు, రైతు సంఘాలు కలిసి చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులంతా పాల్గొనబోతున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. గురువారం గుంటూరు కొత్తపేట మల్లెలింగం భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోట మాల్యాద్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను పూర్తిగా కార్మిక వ్యతిరేకమైనవని పేర్కొంటూ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులపై అమలు చేసిన కార్మిక వ్యతిరేక విధానాలను కూటమి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు పర్మనెంట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్, ఎన్కాష్మెంట్, డిఏలు, గ్రాట్యుటీలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె జరగబోతా ఉంది. ఆ సమ్మెలో
మున్సిపల్ కార్మికులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సమ్మె నోటీస్ కూడా కమిషనర్ గారికి అశోక్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్త సమస్యలే కాకుండా ఈ నగరానికి సంబంధించి మచ్చర్లకు సంబంధించి రోడ్ల మీద మచ్చర వేస్తూ ఉన్నారు. గతంలో లాగా సచివాలయాల వద్ద కాకుండా పాత మచ్చర ఆఫీస్ దగ్గరే మచ్చర వేయాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే బదిలీ కార్మికులకు సంబంధించి రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని, ఆ ఖాళీల్లో ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీల్లో వాళ్ళని అడ్జస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మరి పర్మనెంట్ కార్మికులకి 62 వయసుగా నిర్ధారణ జరుగుతూ ఉంది. కానీ ఆప్కాస్ కార్మికులు మాత్రం 62 ఉన్నదాన్ని 60గా చేశారు. కానీ 62ని 62గా కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వీటన్నిటికంటే ప్రధానమైనది ఏదైతే పనిచేస్తూ చనిపోయారో ఆప్కాస్ కార్మికులుగా పనిచేస్తూ చనిపోయిన వారి పిల్లలకి గతంలో మరి ఆప్కాస్లో అవకాశం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవకాశం లేకుండా చేయటం జరిగింది. వారి అందరిని కూడా విధుల్లోకి ఏదైతే ఇప్పటికే మరి అప్లై చేసి ఉన్నారు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని, చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం కల్పించాలని, గతంలో మాదిరిగానే కొనసాగించాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. వీటన్నిటికంటే ప్రధానమైంది మరి ఎలా నగరాలు పెరిగిపోతూ ఉన్నాయి, విస్తరణ పెరిగిపోతూ ఉంది, కానీ కార్మికుల సంఖ్య పెరగటం లేదు. కాబట్టి కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సరెండర్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులకి పెండింగ్లో ఉంది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికులు కూడా సరెండర్ లీవ్ని అందజేయాలని, వాటితో పాటు డిఏలు ఇంక్రిమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలని కోరడంతో పాటు పని భద్రతకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 8 గంటల పని విధానాన్ని కాదని ఇలా 10 గంటలు పనిచేయాలంటా ఉన్నారు. దాన్ని విరమించుకొని 8 గంటలనే పని దినాన్ని కొనసాగించాలని కూడా ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. వీటన్నిటికంటే మరి ప్రధానంగా ఈ రోజున్న పరిస్థితుల్లో మరి సామాన్లు కూడా ఏదైతే మరి పరికరాలు మరి అరాకొరా ఉన్నాయి, పరికరాలు కూడా ఇవ్వాలని, అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి బట్టలు, సబ్బులు, చెప్పులు, కుట్టుగులు ఇవన్నీ కూడా ఉన్నాయి. నగరాభివృద్ధి మీద దృష్టి పెట్టే వాళ్ళు అధికారులంతా కూడా కార్మికులకు రావాల్సిన రాయితీలు కల్పించి పనిచేసుకోవాలని, అట్లాగే గతంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కూడా మరి కొన్ని రాయితీలు బట్టలు, సబ్బులు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఆ నూనెలు కూడా ఇవన్నీ కూడా ఆప్కాస్ వర్కర్లు కూడా ఇవ్వాలని జరుగుతూ ఉన్నాం. వీటన్నిటితో పాటు రేపు ఫిబ్రవరి 12వ తారీఖు జరిగే సమ్మెలో మున్సిపల్ కార్మికులంతా కూడా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.